హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమెల్లా ఎపిసోడ్ 57. సంజన రాగానే చిన్నమ్మకు లెటర్ ఇచ్చాడు. సంజన అక్కడ ఒక బెంచ్ పై కూర్చొని లెటర్ తెరిచి చదివింది. డియర్ ఫ్రెండ్, నా మీద నీకు చాలా కోపం వచ్చింది కదా. వాళ్ళు నన్ను చంపే ఉద్దేశంతో కొట్టలేదు. నేను ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదని కొట్టారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకే వాళ్ళను విడిపించాను. నన్ను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. నన్ను సేవ్ చేసిన నీ మంచితనం, వాళ్ళని ఎదుర్కొన్న నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. థ్యాంక్స్ ఎలాట్. మిథున్ రాసిన లెటర్ చదివిన సంజనకి అతని మీద కోపం పోయింది. 2 రోజుల తర్వాత మిథున్ ఆశ్రమానికి వచ్చి చిన్నాని కలిశాడు. అక్క అటువైపు వెళ్ళింది అని చెప్పాడు చిన్న. మిథున్ వెంటనే మాస్క్ పెట్టుకున్నాడు. సంజన తన అందం చూసి ఇష్టపడకూడదని, తన మనసును చూసి ఇష్టపడాలని. ఎందుకు మాస్క్ పెట్టుకున్నావన్నా అని అడిగాడు చిన్న. నాకు అలర్జీ అని చెప్పి చిన్న చెప్పిన వైపు వెళ్ళాడు. సంజన అప్పుడే అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరు లేకపోవడంతో ఆమె వెళ్ళిపోయింది అనుకుని మిథున్ కూడా వెళ్ళిపోయాడు. మిథున్ అప్పుడప్పుడు సంజన కోసం అనాథాశ్రమానికి వస్తూ పిల్లల కోసం ఏదో ఒకటి తెస్తూ ఆశ్రమానికి డొనేషన్ కూడా ఇచ్చేవాడు. సంజన ఉన్నప్పుడే మాస్క్ పెట్టుకుంటే అనుమానం వస్తుందని ముందే మాస్క్ పెట్టుకొని వచ్చేవాడు. అందుకే పిల్లలంతా మిథున్ని మాస్క్ అన్నని పిలిచేవాళ్ళు. మిథున్ వచ్చిన ప్రతిసారి సంజన రాకపోవడమో లేక అప్పుడే వెళ్ళిపోవడమో జరిగేది. కానీ మిథున్కి సంజన చేస్తున్న మంచి పనులన్నీ పిల్లలతో సహా అక్కడున్న వాళ్ళందరూ చెప్తూనే ఉండేవాళ్ళు. రోడ్ మీద తిరుగుతున్న పిల్లలను, ముసలి వాళ్ళను ఆశ్రమంలో చేర్పించడం, వాళ్ళని ప్రేమగా చూసుకోవడం, ఇంకా ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సాహసాలు, ఇలా సంజన చేసిన గొప్ప పనుల గురించే కాకుండా సంజన మనుషులను ఎంత బాగా అర్థం చేసుకుంటుందో, పెద్దవాళ్ళతో ఎంత మర్యాదగా ఉంటుందో, ఆమె ఆలోచనలు, అభిప్రాయాలు అన్ని సిచ్యువేషన్తో సహా మిథున్కి చెప్పేవాళ్ళు. పిల్లలంతా చాక్లెట్ అక్క అని పిలవడంతో అక్కడున్న పెద్దవాళ్ళు కూడా చాక్లెట్ అమ్మాయి అని పిలిచేవాళ్ళు. అందుకే సంజన పేరు మిథున్కి తెలియలేదు. ఆమె పేరు తెలుసుకోవాలని కూడా మిథున్ ఎప్పుడూ అనుకోలేదు. ఆమె మనసు తెలుసుకోవాలని ఆరాటపడేవాడు. మిథున్కి సంజన గురించి రోజుకో గొప్ప విషయం తెలియడంతో అతనికి సంజన మీద ఉన్న ఇష్టం రోజు రోజుకి పెరిగిపోయింది. త్వరగానే సంజన మీద ఉన్న అతని ఆకర్షణ ప్రేమగా మారింది. మాస్క్ అన్న నేను కలవడానికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఇక్కడ ఉండట్లేదక్క, నువ్వేమో నీ ఫోన్ నెంబర్ అతనికి ఇవ్వద్దు అన్నావు అన్నారు పిల్లలు. భార్య వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సరే, ఈరోజు అతనిని కలిసే ఇంటికి వెళ్తాను అని చెప్పి మిథున్ కోసం వెయిట్ చేసింది సంజన. మిథున్ మాస్క్ పెట్టుకొని వచ్చాడు. అతని కళ్ళకు ఇన్ఫెక్షన్ రావడంతో కళ్ళకి గాగుల్స్ కూడా పెట్టుకొని ఉన్నాడు. చాక్లెట్ ఎక్కని కోసం వెయిట్ చేస్తుంది అని పిల్లలు చెప్పడంతో మిథున్ ఆనందానికి అవధులు లేవు. మాస్క్ తీద్దామనుకున్నాడు. వద్దు, లెటర్ చదివాక తను నా గురించి తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు తనకు నా ఫేస్ చూపిస్తాను అనుకుని మాస్క్తోనే ఉన్నాడు మిథున్. మాస్క్తో వస్తున్న మిథున్ని చూసి ఎందుకైనా మంచిది, నేను కూడా మొహాన్ని కవర్ చేసుకుంటా అనుకుని వెంటనే చున్నీతో సంజన మొహాన్ని కవర్ చేసుకుంది. సంజన ముందుకు వచ్చిన మిథున్కి గొంతు పెగల్లేదు. తెలియని భయం, బిడియం కలిగాయి. ఆలస్యం చేయకుండా మిథున్ ఒక కవర్ని సంజన చేతిలో పెట్టి అక్కడ ఉండలేక గబగబా వెళ్ళిపోయాడు. సంజన వెళ్తున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. ఈ మిథున్ భయపడుతున్నాడా? కాంట్ బిలీవ్ దిస్. ప్రేమలో భయం ఉంటుందంటే ఇదేనేమో అని నవ్వుకుంటూ మిథున్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సంజన బెంచ్ పై కూర్చొని మళ్ళీ ఏం రాశాడో అనుకుంటూ కవర్ ఓపెన్ చేస్తే ఒక లెటర్, లవ్ గ్రీటింగ్ కార్డ్ కనిపించాయి. లవ్ గ్రీటింగ్ కార్డ్ చూసిన సంజన ఆశ్చర్యపోయి, నన్ను అతను ఎప్పుడూ చూడలేదు, మరి ప్రేమ ఎలా అనుకుంటూ లవ్ లెటర్ చదివింది. హాయ్ డియర్, ఏంటి ఫ్రెండ్ అనట్లేదేంటి అనుకుంటున్నావా? అనుకోవులే, గ్రీటింగ్ కార్డ్ చూసిన నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఎస్, ఐ లవ్ యూ. చూడకుండానే ప్రేమంటే అనుకుంటున్నావా? నువ్వు నన్ను సేవ్ చేసినప్పుడే నీ మీద నాకు ఇష్టం కలిగింది. నీ ఉదారమైన మనసు, నీ గొప్ప వ్యక్తిత్వం తెలిసాక నీ మీద ఉన్న ఇష్టం ప్రేమగా మారింది. నా ప్రేమను యాక్సెప్ట్ చేయమని చెప్పను, ఎందుకంటే నా గురించి నీకేం తెలీదు కదా. మరెలా ఒప్పుకుంటావు? ఏమీ తెలియకుండా ఒప్పుకున్న ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు. అందుకే నా గురించి నువ్వు తెలుసుకోవాలి. నేను నీకు నచ్చాలి. అప్పుడే నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయాలి. నా గురించి తెలుసుకోవాలనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ డియర్. లెటర్ చదివిన సంజన పెదవులపై అందమైన చిరునవ్వు.
మిథున్కి ఫోన్ చేయాలంటే బిడియంగా అనిపించి తర్వాత ఫోన్ చేద్దామని ఆగిపోయింది. కానీ ఈలోగా దీప్తి చేయాల్సింది చేసేసింది. ఒక బైక్ రేస్లో మిథున్ని చూసిన దీప్తి మిథున్ అందానికి అతని టాలెంట్కి పడిపోయింది. మిథున్ గురించి తెలుసుకోవాలని తన ఫ్రెండ్ ఒకతనిని మిథున్ని పరిచయం చేసుకోమని 4 రోజుల ముందు అతని దగ్గరికి పంపింది. మిథున్ తన ఫ్రెండ్స్తో సంజనను ప్రేమించడం గురించి చెప్తుంటే అతను విని దీప్తికి ఫోన్ చేసి మిథున్ చూడకుండా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఈరోజు లవ్ లెటర్ కూడా ఇచ్చొచ్చాడు, ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదంట, అతని ఫోన్ నెంబర్ లెటర్లో రాశాడంట, ఆమె ఫోన్ చేసే లోపే నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పాడు. కరెక్ట్ టైంకి కరెక్ట్ మ్యాటర్ తెలిసింది. ఇక మిథున్ నా వాడే అని కన్నింగా నవ్వుతూ వెంటనే దీప్తి సంజన్లా మిథున్కి ఫోన్ చేసి హుస్సేన్ సాగర్ దగ్గర కలవాలంది. మిథున్కి దీప్తి మీద ఏమాత్రం అనుమానం రాలేదు. ఆమె అంత మంచిదానిలా నటించింది. దీప్తి కాలు జారి మిథున్ ఫోన్ హుస్సేన్ సాగర్లో పడేలా మిథున్ మీద పడింది. మిథున్ అదే నెంబర్తో సిమ్ తీసుకుంటాడోనన్న భయంతో, సారీ మిథున్, నీ నెంబర్ మా ఫ్రెండ్స్ ద్వారా నేను చదివిన మా కాలేజ్లో అందరికీ తెలిసిపోయింది. నువ్వు హాలీవుడ్ హీరోలా ఉంటావు, పైగా బైక్ రేసర్వి, అందరూ నీకు ఫోన్ చేసి విసిగిస్తారు అని చెప్పింది. న్యూ నెంబర్ తీసుకుంటే బెటర్ అనుకొని మిథున్ న్యూ ఫోన్లో న్యూ నెంబర్తో సిమ్ వేసుకున్నాడు. హమ్మయ్యా, ఇక మిథున్ ఆశ్రమానికి వెళ్లకుండా చేయాలి. ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా అసలు ఆ అమ్మాయి ఎవరో, వీళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంది. మిథున్ తనతో, నేను చాక్లెట్ అక్క, నన్ను మాస్క్ అన్నా అని పిల్లలు మనల్ని భలే పిలుస్తారు అనడం గుర్తు చేసుకుని అనాథాశ్రమానికి వెళ్ళి చాక్లెట్ అక్క మాస్క్ అన్న ఎవరని ఆరా తీసింది. సంజన మిథున్ని సేవ్ చేయడం, సంజన చేసిన గొప్ప పనులని వాళ్ళు దీప్తికి కూడా చెప్పారు. ఆ అమ్మాయి గురించి తెలిసింది. ఇక ఆ అమ్మాయిని చూడాలి, ఆమె ఇంకెప్పుడు మిథున్ కంట పడకుండా చూసుకోవచ్చు అనుకుని సంజన కోసం అక్కడ చాలాసేపు వెయిట్ చేసింది దీప్తి. ఇంతలో అమ్మాయి వచ్చింది. అక్కడ ఒక ఆవిడతో మాట్లాడుతుందని ఒక ఆమె చెప్పడంతో దీప్తి అక్కడికి వెళ్ళి సంజనని చూసి షాక్ అయింది. అంటే మిథున్ ప్రేమించింది సంజననా? తెలియకుండానే మిథున్ని నీకు దూరం చేసి నీ మీద పగ తీర్చుకుంటున్నాను సంజన అని కన్నింగా నవ్వుకుంది దీప్తి. సంజన అలా ఉన్నావేంట్రా అని అడిగింది లలిత. లలిత మిథున్ తల్లి అని దీప్తికి తెలీదు. సంజన లవ్ లెటర్ని లలితకి ఇచ్చింది. నీకు నచ్చితే ఫోన్ చేయి, నచ్చకపోతే లెటర్ చింపేయి అని అంది లలిత. నంబర్ కలవట్లేదు ఆంటీ, రాత్రి నుండి ఇప్పటి వరకు 100 సార్లు ట్రై చేశాను అని బాధగా చెప్పింది సంజన. అంటే అబ్బాయి నీకు నచ్చాడన్నమాట అని కళ్ళెగరేస్తూ నవ్వుతూ అంది లలిత. అతనిని కొట్టిన వాళ్ళ లైఫ్ నాశనం అవుతుందని వాళ్ళని వదిలేశాడంటే చాలా మంచివాడై ఉంటాడు, అందుకే అతని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది, తర్వాత అన్ని కుదిరితే అని ఆగిపోయి సిగ్గుపడింది సంజన. మా సంజన సిగ్గుపడుతుంది అని కొంటగా నవ్వింది లలిత. కానీ ఫోన్ కలవట్లేదు కదా ఆంటీ, అతను నిజంగా నిన్ను ప్రేమిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఖచ్చితంగా కలుస్తాడు అని చెప్పింది లలిత. నిజమే ఆంటీ, ఈ నెల రోజులు నా కోసం చాలాసార్లు వచ్చాడు, కానీ కలవలేకపోయాం. కలిసిన ఒక్కసారికి నాకు ప్రపోజ్ చేశాడు, మళ్ళీ నా కోసం వస్తాడు. అతని ఫోన్కి ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది అని అంది సంజన. అంతే అయి ఉంటుందమ్మా అని అంది లలిత. పొరపాటున కూడా మిథున్ ఆశ్రమానికి రాకుండా చూసుకోవాలి అనుకుని దీప్తి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మిథున్ ఆశ్రమానికి వెళ్దామని ఒకసారి అంటే, ఇటు రేస్ అటు జాబ్ అని కష్టపడుతున్నావు, ఇన్ని రోజులు నన్ను కలవడానికి వచ్చావు, ఇప్పుడు నేనే నీతో ఉన్నాను కదా, ఇక పిల్లలకు ఫుడ్ గిఫ్ట్స్ ఆశ్రమానికి డొనేషన్ అంటావా, అవి నేను చూసుకుంటాను అని అంది. ఇటు రేస్ అటు జాబ్ పైగా లవర్తో స్పెండ్ చేయడం వల్ల మిథున్ ఊపిరాడినంత బిజీగా ఉండటంతో ఆశ్రమానికి వెళ్ళే టైం అతని దగ్గర లేదు. కుదరకపోయినా సంజన వీలు చూసుకొని రోజు ఆశ్రమానికి వచ్చి మిథున్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. 2 వారాలు గడిచాయి. ఒకరోజు చిన్న వచ్చి, మాస్క్ అన్నతో ఒక అమ్మాయి ఉంది, ఇద్దరు లవర్స్ అని అతని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు. దానితో సంజన మనసు విరిగిపోయింది. సంజనను చూడ్డానికి లలితమ్మ ఇంటికి వెళ్ళింది. దగ్గరలో ఉన్న పార్కులో కూర్చుందని ఆమె ఫ్రెండ్స్ చెప్పడంతో పార్క్కి వెళ్ళి బాధగా ఉన్న సంజన పక్కన కూర్చొని, ఏమైందమ్మా అని అడిగింది. లలితను చూడగానే సంజనకు ఏడుపు వచ్చేసి ఏడుస్తామను హత్తుకుంది. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది లలిత. మాస్క్తో వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది, నాతో మాట్లాడినప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది, ఫోన్ నెంబర్ పని చేయనప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది, అతను నన్ను ప్రేమించడం అబద్ధమని, పిచ్చి దానిలో అతని కోసం వెయిట్ చేశాను అని ఏడుస్తూ చెప్పింది సంజన. అసలు ఏమైందో చెప్పు. అతనికి ఆల్రెడీ లవర్ ఉందంటీ, మరి నీకు లవ్ లెటర్ రాశాడు కదా, అది ప్రాంక్ అయి ఉంటుంది, అందుకే పంచే నెంబర్ ఇచ్చాడు.
సరే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? చిన్నప్పటి నుండి నేను ఏ ప్రేమకు నోచుకోలేదు ఆంటీ. మీరు వచ్చాకే నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది. అతను నాకు ప్రేమ ఇస్తానని చెప్పాక నాలో తెలియని ఆనందం కలిగింది. అతను రాసిన ప్రతి అక్షరం మనసారా రాసినట్లు అనిపించింది. ఇప్పుడు అతని ప్రేమ అబద్ధం అంటే చాలా బాధేస్తుంది ఆంటీ అని కన్నీళ్లు పెట్టుకుంది సంజన. పిచ్చి పిల్ల, నీకు మంచి అబ్బాయి దొరుకుతాడు. అలాంటి వేస్ట్ ఫెల్లో గురించి అస్సలు ఆలోచించకు అని ధైర్యం చెప్పింది. సంజన మిథున్ని ప్రేమించలేదు కాబట్టి అతనిని ఇంకెప్పుడు గుర్తు చేసుకోలేదు. పొరపాటున గుర్తుకొచ్చినా కోపం తప్ప బాధ కలగలేదు. ఆ వారానికి లలిత మిథున్ని పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజల్ పెట్టింది. లలితకు కోడలుగా వెళ్ళడం సంజన అదృష్టంగా భావించి వెంటనే ఒప్పేసుకుంది. అంత గుర్తుకొచ్చిన సంజన ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మిథున్ అలా మనుషుల ఫీలింగ్స్తో ఆడుకోడు అనుకుంది మనసులో. ఆటో అపార్ట్మెంట్ ముందు ఆగగానే సంజన పరుగు పరుగున ఇంటికొచ్చింది. లలిత ఇంట్లో లేదు. సంజన వెంటనే తన రూమ్లోకి వెళ్ళి సూట్ కేసులో అప్పుడెప్పుడో పెట్టిన మిథున్ రాసిన లెటర్స్ని తీసి చదివింది. ప్రతి అక్షరం నువ్వు మనసారా రాసినట్లు అనిపించింది మిథున్. అందుకే నీ లవ్ లెటర్ని చింపలేక ఇందులో పెట్టాను. అసలు ఎందుకు మిథున్ నన్ను కాదని దీప్తిని ప్రేమించావు? నీ మనసులో ఇప్పుడు కీర్తన ఉంది కదా, మరి ఈ విషయం నేను ఎలా అడగను? అసలేం జరిగిందో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించి, నీ రూమ్లోకి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో మిథున్, నువ్వు వచ్చేలోగా నీ రూమ్ వెతుకుతాను అనుకుంటూ మిథున్ రూమ్లోకి వచ్చి, అసలు నేను దేనికోసం వచ్చాను, ఏముంటుందని వచ్చాను, ఏం తెలుస్తుందని వచ్చాను అనుకుంటూ తల పట్టుకొని, నాకు హెల్ప్ అయ్యేది ఏదైనా దొరకచ్చు కదా అనుకుంటూ ఇల్లంతా వెతికి తర్వాత కబోర్డ్స్లో వెతికింది సంజన. ఉంటే ఈ లాకర్లోనే ఉండాలిక అనుకుంటూ డ్రాలో ఉన్న కీలన్నీ ట్రై చేసింది. ఒక కీతో లాకర్ ఓపెన్ అయింది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.